చాలా మంది లీడర్లు యాక్టర్లను నమ్ముకుంటారబ్బా. ఒక పారి మా నియోజకవర్గంలా ప్రచారం చేసిపోవా, నేను గెలిచినాక ఏ పనున్నా చేసి పెడతా అని తీసుకొచ్చుకుంటారు. లక్షల రూపాయలు ఇచ్చి ప్రచారానికి రప్పించుకునేటోళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే సినిమాలను చూస్తే పబ్లిక్ ఆనందం, ఏం చెప్పినా వింటారు, సప్పట్లు కొడతారు, మురిసిపోతారు. ఇక అప్పుడు ఆ లీడర్కు ఫుల్ పబ్లిసిటీ వస్తుంది అన్నట్టు. నేను ఒకరి కోసం ప్రచారం చేసుడైంది, నేనే డైరెక్ట్గా పోటీ చేస్తా అని వచ్చేటోళ్ళు కూడా ఉంటారు. మరి సినిమాల హీరోలు అయినంత మాత్రంలా రాజకీయంలో కూడా అవుతారా అంటే అది ఏరం ముచ్చట. ఇప్పుడు దేశం అంతా మాట్లాడుకుంటుంది హీరోయిన్ కంగనా రనౌత్ గురించి. ఫస్ట్ కెళ్ళి బీజేపీకి సపోర్టు ప్రచారం నడిచినట్టే హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం మండి నియోజకవర్గంలో నిలబడ్డది. అటెన్క నవనీత్ కౌర్ తెలుగులో సుదే యాక్టింగ్ చేసింది, ఆల్రెడీ ఎంపీ. మొన్ననే బీజేపీలో షరీకై మహారాష్ట్రలో అమరావతికి వెళ్లి పోటీ చేస్తున్నది మేడం. ఇక సీనియర్ హీరోయిన్ హేమమాలిని మేడం ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మధురకెళ్లి మూడో పారి పార్లమెంట్ కు సూటి పెట్టింది. సెంటర్ మంత్రి స్మృతి ఇరానీ మేడం సుత సినిమాలు సీరియళ్లు చేసింది. అప్పట్లా ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అమేథీలో పోటీ చేస్తుంది మల్లోపారి. భోజ్పురి యాక్టర్ రేస్ గుర్రం విలన్ రవికిషన్ సార్ ఇప్పుడు ఎంపీనే. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం గోరఖ్పూర్ నుంచి పోటీ చేస్తుండు. ఇక మలయాళం యాక్టర్ సురేష్ గోపి సార్ కేరళ త్రిశూర్ నుంచి పోటీ చేస్తున్నాడు బీజేపీ టికెట్ మీదనే. హీరోయిన్ సుమలత మేడం మొన్నటిదాకా కర్ణాటక రాష్ట్రం మాండ్య ఎంపీ. మొన్ననే కమలం కండువా కప్పుకుంటే పొత్తుల సీటు జేడీఎస్ కు పోతే వాళ్ళకి హిమ్మతిస్తాంది. మొన్ననే కమలం కండువా కప్పుకున్న రాధికా మేడం తమిళనాడు రాష్ట్రం విరుద్ నగర్ లో నిలబడుతుంది పార్లమెంట్ కు పోవాలని. రామాయణం సీరియల్ లో రాముడి గెటప్ వేసిన అరుణ్ గోవిల్ సార్ కు ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీరట్ ఎంపీ టికెట్ ఇచ్చింది బీజేపీ. షానొద్దులు సైలెంట్ ఉన్న గోవింద సార్ శివసేన షిండే పార్టీల షరీకై బొంబాయిలో పోటీ చేస్తుండు. అప్పట్లో తెలుగు సినిమాలు చేసిన రచన బెనర్జీ మేడం బెంగాల్ లో పోటీ చేస్తుంది టీఎంసీ టికెట్ మీద. మొత్తానికైతే ఎక్కువ మంది బీజేపీలనే ఉన్నారు. కానీ హీరోలు హీరోయిన్లు అనగానే ఓట్లేస్తారనే గ్యారంటీ కూడా లేదు. టాకీస్ లకు సప్పట్లు కొట్టినంత ఈజీ కాదు యాక్టర్లను లీడర్లను చేసుడు. చూడాలే మరి ఎందరికి పార్లమెంట్ లో పాదం మోపే భాగ్యం వస్తుందో.